పంచాంగ గణితంలో తేడాలు అలాగే ఉంటాయా? మూడో ఎపిసోడ్. అలాగే ఉంటాయండి, ఇవి మారేవి కాదు. మనం సరిపెట్టడం అలాగే సాధించడం అనే విషయాల దగ్గర రెండో ఎపిసోడ్లో ఆపాం. ఈ రెండో ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ వచ్చాం ఏంటంటే ఇవాళ జ్యోతిర్గణితమే, లేకపోతే గ్రహ సాధన కోష్టకాలు, లేకపోతే గణకానందం, లేకపోతే నృసింహ గణితం, వీటితో పంచాంగం చేస్తుంటే ప్రత్యక్షానికి సరిపోవట్లేదు అని చెప్పి వాటిని కొన్ని అంకెల ముందుకి, కొన్ని అంకెల తర్వాత అంటే బీజ సంస్కారం, దేశాంతర సంస్కారం, తర్వాత దృక్ సంస్కారం అన్నీ ఉన్నాయి. దాంట్లో వాటిని మార్పులు చేసుకుంటే ఏదో విధంగా ఇవాళ గణితానికి సరిపడా సరిపెట్టడం, ఇవాళ గణితానికి సరిపడా సరిపెడుతున్నాము అనే దాని దగ్గర మీరు ఒక బుద్ధిని ప్రదర్శించాల్సిన అంశం ఒకటి ఉంది. దాన్ని చాలామంది ఏం చేస్తారంటే ఈయన అందరినీ విమర్శిస్తాడండి అంటూ ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈయన చేసిన గణితం చూపిస్తాడా? ఇవన్నీ గణితం చేయడం వలన అవ్వదు, ఏమీ గణితం చేయడం వలన ఏమీ లేదు, పేడ అంతే. పిడకలు చేయడం, ముఠాలు చేయడం అంటారే, ఆ టైప్లో తయారవుతుంది అంతే, అంతకన్నా ఏమి ఉండదు. గణితం చేయడం వల్ల ఏమవుతుందండి? గణితం ఎవడైనా చేయొచ్చు, కానీ చేసిన గణితం కరెక్టో కాదో తెలియాలి కదా. నేను మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పా, పిఎస్ఆర్ గారు ఒకసారి ఇట్లా ఛాలెంజ్ చేస్తే వచ్చి గణితం పుస్తకం చూపించిన వాడిని. మొట్టమొదటి నేనే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. ఎవరు ఒప్పుకోకపోయినా ప్రత్యక్షంగా జరిగినటువంటి అంశం అది. అందరికీ గ్రూపుల్లో చాలామంది చూశారు, వాట్సాప్ గ్రూపుల్లోనూ, టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ. అలాగే తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత 2019లో నేను మధురవారి గ్రహసాధన కోష్టకాలు నేర్చుకున్నాను పాలకృష్ణ సరప గారి దగ్గర. నేను దాని ప్రకారం పంచాంగం చూపించగలను. దాంట్లో నుంచి నేను చైత్రపక్షంలోకి వెళ్ళి చూపించగలను, పూర్వపద్ధతి పంచాంగం ఇట్లా చేయగలను అని చెప్పేసి కావాలని చెక్ చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో కూడా పేపర్ ఒకటి రిలీజ్ చేస్తే నన్ను పిలిచి వెంటనే జ్యోతిష విద్వాన్మణి అని చెప్పి బిరుదిచ్చి పంపించారు. నేను చెక్ చేయాల కాబట్టి ఇంకా అప్పటి నుంచి అనవసరం ఇవన్నీ తెలియదు కదా, పెట్టేవి ఎవడి పని వాడు చేసుకుంటే ముందుకు వెళ్తే అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఏం చేస్తుందంటే ప్రతి వాళ్ళు దీంట్లో వచ్చి మాట్లాడుతున్నారు. ఇది స్టాండర్డ్గా ఉండిపోవాలి. రెండోది, నా విద్యార్థులు కొంతమంది జ్యోతిష బాలశిక్ష, ముహూర్త బాలశిక్ష ద్వారా మరి 100లోకి వెళ్ళిపోయింది నెంబరు విద్యార్థుల సంఖ్య. రెగ్యులర్గా ఫోన్ చేసి డౌట్లు అడిగే విద్యార్థుల సంఖ్య 100 మంది దాకా వెళ్ళిపోయింది. మరి 100 మంది విద్యార్థులకి ఒకేసారి ఈ ఛానల్ ద్వారా పాఠం చెప్పుకున్నప్పుడు నేను వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మీరందరూ ఎవరైనా సిద్ధాంతాల గురించి, పంచాంగాల గురించి మాట్లాడద్దు. మీరు మీ పని చేసుకుంటూ మీ ఇష్టమైన పంచాంగాన్ని వాడుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని మీరు మాత్రం వాటి గురించి మాట్లాడదని చెప్పాలి కదా. చెప్పేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు విషయం చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాను. నువ్వు సరిపెట్టావు, ఎలా సరిపెట్టావు? నేను చేసిన పంచాంగం అంటే జ్యోతిర్గణితానండి, నేను ఇవాళ మన కరెక్ట్గా సరిపెట్టేసానండి వాళ్ళ గణితానికి అన్నావు. ఏ గణితంతో సరిపెట్టావు? నీకు ఎవడో ఎఫ్ఎంఎస్ తయారు చేస్తే దాంతో వచ్చిన తిదివార నక్షత్రాలతో సరిపెట్టి దీని సంస్కారం టెక్నాలజీ నీ దగ్గర ఉంది, దాన్ని సరి చేసావు, దీన్ని సరిపెట్టావు. కానీ ఇది ఏదైతే సరిపెట్టడానికి నువ్వు వస్తువు తీసుకున్నావు, సోర్స్గా తీసుకున్నావో ఆ సోర్స్ అది తప్పేమో నీకు ఆలోచించేయి ఒకసారి. నాసావాడి క్యాలిక్యులేషన్స్ వచ్చే సాయంగ్రహాలనే ఇంత యాక్యురసీ మీకు అక్కలేదురా నాయన అని చెప్పి స్విస్ అఫ్రెన్స్ వాడు కొంత దాన్ని మినిమైజ్ చేశాడు. తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి వెక్టరాలజీ ప్రకారంగా చాలా సంస్కారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు. పాశ్చాత్యులు వాళ్ళు చాలా చాలా యాక్యురేట్గా ఉన్నారు. వాళ్ళు పాశ్చాత్యులు వాళ్ళ విధానం చాలా యాక్యురేట్గా ఉంది. ఈ యొక్క నిరైన సాయన మీద 100% పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్ ఎంతెంత డిఫరెన్స్లతో మనం నీకు ఇంకా నాసావాడితో యాక్యురేట్గా కావాలంటే కనుక ఇక్కడ కూర్చొని చేయాలంటే కనుక ఈ 15 సంవత్సరాలు ఎక్స్ట్రా చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా వర్కౌట్ చేసి ఇచ్చారు. నీకు ఆ విజ్ఞానం కూడా ఎక్కడ వాళ్ళతో సరిపెట్టారు ఏంటి వాళ్ళతో సరిపెట్టారు? వాడే అక్కర్లేదని చెప్పి తీసి ఇట్లా ఇచ్చానప్పుడు పైగా వాళ్ళ దాంట్లో కూడా పంచాంగం కంప్యూటర్ కొట్టుకుంటూ 1000 సంవత్సరాలు ఇస్తున్నారు. 1000 సంవత్సరాలు ఇవ్వడం ఏంటి అసలు? ప్రతి సంవత్సరం మార్పు వస్తుంది. వాళ్ళు 500 సంవత్సరాలకి గ్రహణాలు ఇచ్చేస్తారు ముందే. ఆ గ్రహణాలు ఇచ్చిన టైము మళ్ళీ రాబోయే 2-3 ఏళ్లలో చిన్న చిన్న ఖగోళంలో వచ్చే చేంజెస్తో మళ్ళీ వస్తాయి. వాటిని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ అది తెలియక, ప్రజలుగా తెలియక ఒక 100 సంవత్సరాలు పంచాంగం ఇచ్చేస్తుంటే, లేకపోతే ఒక 500 సంవత్సరాలకి ఎఫ్ఎంఎస్ ఇచ్చేస్తుంటే ఈయన గొప్ప పండితుడండి అని చెప్పేసి ఆయన్ని కీర్తి కిరీటాలు నెత్తి మీద పెట్టుకుని చూసుకోవడాలు చేసేసి అసలు వ్యవస్థ మొత్తాన్ని పాడు చేస్తున్నారు. ఇట్లా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పంచాంగ వ్యవస్థ పాడైపోయింది. ఇట్లాగే ఎఫ్ఎంఎస్ ఫస్ట్ లాహరీ ఎఫ్ఎంఎస్ వచ్చేసింది 2050 వరకు. ఇంకా ఈ సంస్కారాల గురించి, వీటిని సరిచేయాల్సిన విషయాల గురించి, గ్రంథాలని నెక్స్ట్ రాబోయేటువంటి క్యాలిక్యులేషన్తో ఎట్లా సరిపెట్టుకోవాలనే విషయానికి అసలు మనం వేరే వాడి సోర్స్ తీసుకోకుండా మన సోర్స్లో మనం ఈ 12 అంగుళాల పుల్లబెట్టి వేద చేసి సూర్యమండలాన్ని ఉన్న గణితాలను చూసేటువంటి విధానాన్ని ఎందుకయ్యా ఆయన శ్రమపడడం, కూటికి గుటకి ఇబ్బంది అయిపోతుంటే అని చెప్పేసి వదిలేసేసి మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించుకున్నాం. టెక్నాలజీ పెరుగుతుంటే దాన్ని ఉపయోగించుకుని మనం ఇంకా డెవలప్ అవ్వాల్సి పోయి మన పంచాంగం ఇప్పుడున్న సిద్ధాంతాలు ఏమైందంటే నా పంచాంగం సేల్ అవ్వాలంతే,
నా పంచాంగం సేల్స్ అవ్వడానికి, పంచాంగం మార్కెట్లో ముందుకు వచ్చిన వాడు కానీ, లేకపోతే పంచాంగ గణితాలని ఎక్కువగా సర్క్యులేషన్ ఇచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి తినే అన్నం మీద ఒట్టేసి చెప్పబోయా నువ్వు మొత్తం అంతా కూడా సాధించి చేసావా అనండి, ఏమని చెప్తారు చూద్దాం. ఏది ఒక్కటి కూడా ఎక్కడో ఎఫ్ఎంఎస్లో కంపేర్ చేసుకున్నావు, లేకపోతే ఎఫ్ఎంఎస్లో తీసుకున్నావు, చేయకుండా తీసుకొచ్చావని అడగండి. కొంతమంది చక్కగా ప్రింట్ చేస్తున్నారు, మేము ఎఫ్ఎంఎస్ ప్రకారమే పంచాంగం చేస్తున్నాం అని. వాడి పంచాంగం వాడాలి, ఎందుకంటే అంత ధర్మంగా నేను దీని ప్రకారం చేస్తున్నా అని చెప్పాడు. కాబట్టి రెండోది పాశ్చాత్య విధానం యాక్యురసీ బాగుంది. చైత్రపక్ష పంచాంగమే నేను తీసుకుంటాను అన్నటువంటి వాడికి ఆ పాశ్చాత్య విధానం బాగుంది. నేను ఆయన గేర్ మార్చేసేసి నేను మధుర పంచాంగమే పెడతాను అంటే చారకరణానికి పెడతాను అనుకోండి, పాశ్చాత్య విధానంలో వెళ్తే బాగానే ఉంది. అలాగే పూర్వపత్తికి వెళ్తానంటే దాన్ని సంస్కరించి మార్చుకునే ఆ అనౌన్స్ మార్పు చేసేసి చేసిన విధానం వస్తే కనుక యాక్యురసీ బాగుంది, ఓకే బాగుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ నీ భారతీయ సనాతన ధర్మం పాడైపోతుంది. భారతీయ మహర్షి ప్రదా కాపాడకుండా వచ్చినటువంటి నీ సిద్ధాంత భాగం మొత్తం అంతా పాడైపోతుంది. దీన్ని ఎలా కాపాడుతావు? ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాడు వాడు కంప్యూటర్ దగ్గర, ఇప్పటికే పిల్లలు కంప్యూటర్ దగ్గర కూర్చోవడం, ఫోన్లు వాడుకోవడం, దాంతో ఫిజికల్ గేమ్స్ కూడా దూరం అయిపోయినటువంటి ఈ రోజుల్లో ఇంకా రేపొద్దున ఒక పుల్ల పెట్టి నీడ సాధించి ఆ నీడ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి సూర్య సిద్ధాంతంలో ఏవైతే గణితాలు చెప్పాడో వాటి ప్రకారంగా నీడలు తీసుకుని దాంతో గణితాలు చేసి సూర్యగమనం మార్పులు వస్తున్నాయి, ఇట్లా మార్చాలి మనం చెప్పి చేస్తాడా? ఇది నమ్మచ్చా? మన జనరేషన్లోనే మనం పంచాంగాలతో వ్యాపారం చేసుకుని వెళ్తే ఇంకా చాలా ఈజీగా కంప్యూటర్ కొడితే పంచాంగం వచ్చేస్తున్నప్పుడు నేను మొట్టమొదట మీకు ఒక మాట చెప్పాల్సింది ఏమిటంటే, పంచాంగాలని ఏకతాటి మీదకి వస్తాయి. ఎందుకంటే మేము కూడా పూర్వపద్ధ పంచాంగం చేయాలంటే 2 నెలల పాటు దాని మీద తపస్సులా కూర్చుంటే కానీ అవ్వట్ల. ఒక గణకానందం ప్రకారం చేయాలన్నా కూడా చేయాలి. మా వాళ్ళు కూడా ఇంకా కంప్యూటర్ మీద మొదలెట్టేశారు. ఇంక రేపు పొద్దున సరిపోదా ఎవరికి అక్కర్లా. కంప్యూటర్లో ఆన్ చేస్తే 2670 సంవత్సరాల పంచాంగం అంటే ఇది ఇచ్చేస్తోంది. అది ఆనాటి గ్రహగమనాన్ని బేస్ చేసుకుని ఆనాటి గ్రహగమనంతో పోలిక చేస్తూ పంచాంగం కరెక్ట్గా ఇచ్చిందా లేదా అనేది చెకింగ్ చేసేటువంటి నాలెడ్జ్ పూర్వం దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన నాలెడ్జ్ సుమారుగా 1960-70 దాకా ఉన్నట్టు నాలెడ్జ్ ఇప్పుడు మనకి పోయింది. ఇంకా భవిష్యత్తురాలుగా అసలు పోతుంది. ఇప్పుడు మనం కాపాడబోతే అది ఎక్కడ అవుతుంది? ఆయుర్వేద శాస్త్రం, ఇంగ్లీష్ వైద్యం ఈ రెండింటిలో కూడా ఆయుర్వేదం చివరికి ఇక్కడ మన వరకే మిగిలిపోయి ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ వెళ్ళిపోయినట్టుగా రేపొద్దున మన పంచాంగాలు కూడా మొత్తం పాశ్చాత్య విధానాలతో వెళ్ళిపోతాయి. భారతీయులు వాడుకునేటువంటి పంచాంగానికి మూల మహర్షి ఎవరు? రిచర్డ్, లేకపోతే రూదర్ఫర్డ్, లేకపోతే ఇంకో మార్టిన్ క్రో, లేకపోతే జెఫ్ క్రో, ఈ పేర్లే వస్తాయి. కశ్యపుడు, వశిష్ఠుడు, వరాహమిహిరుడు, వీళ్ళెవరు మిగలరు. ఇంకా వీళ్ళు కేవలం పుస్తకాల్లో గౌరవంగా కనబడతారు. అప్పట్లో వీళ్ళు చేసేవాళ్ళు ఎట్లాగా కనుక్కునే వాళ్ళ అని అంతే. ఇన్ని టెక్నాలజీ లేకుండా ఇన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా మన వాళ్ళు ఒక పుల్లతో సాధించేసినటువంటి ఖగోళ విన్యాసాన్ని మనం ఇవాళ మన స్వార్థ బుద్ధితో మనం పబ్బం గడుపుకోవడానికి ఒక ఆస్థాన సిద్ధాంతంగా ఉండడం కోసమో, లేకపోతే మార్కెట్లో పంచాంగాలు అమ్ముకోవడం కోసమో, మార్కెట్లో సర్క్యులేషన్ సంపాదించుకోవడం, ఎక్కువ మందిని ఆకర్షించడం కోసమో ఇవాళ ఏమీ పట్టట్లా మనకి. దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లాగో ఇవాళ మన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ విధానాలు కూడా అట్లాగే అయిపోయి ఎవడి పబ్బం వాడు గడుపుకుంటూ వ్యవస్థా ధర్మానికి మూలమైన సిద్ధాంత గ్రంథాలని శోధన చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి సందర్భంలో మరి ఎవరు కూడా ఈ కరణ గ్రంథాలని, సిద్ధాంత గ్రంథాలని, అందులో సంస్కారాలని ఎవరు కూడా ఆచరిస్తూ ముందుకు వెళ్తారనడానికి మరి అసలు అవకాశాలు లేవనేది. ఇంకా యూనివర్సిటీల్లో అందరూ కూడా చైత్రపక్షం పంచాంగం చాలా యాక్యురేట్ అంటారు. ఇది ఈ మధ్యకాలంలో నేను అందరినీ అడుగుతున్నాను, చైత్రపక్షం పంచాంగం చేసేవాళ్ళందరినీ కూడా అయ్యా యాక్యురేట్ అంటున్నారు, బాగానే ఉంది. నేను 2007లో TV9లో ఒకసారి డిబేట్ జరుగుతుంది. ఆ జరుగుతున్న టైంలో కృష్ణశాస్త్రి గారికి ఫోన్ చేశాను. దర్శనం పత్రిక అప్పుడే వచ్చింది, కొత్తగా మార్కెట్లోకి వస్తుంది. అందులో వ్యాసం కూడా రాశాను. 2వ వ్యాసం 3వ వ్యాసం ప్రింట్ ఏం లేదు, నాకు తెలియదు. అయ్యా నేను ఒక మాట అడుగుతానండి, దృక్కనే చేయాలి. దృక్కనే చేయకుండా అంటే దృక్కంటే ఏంటి? ఇవాళ ఖగోళంలో జరుగుతున్నటువంటి గ్రహగమనానికి సరిపడా మనం ఉన్నటువంటి ఈ పంచాంగ గణిత గ్రంథాలని సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ దృక్ సంస్కారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మధురు వారిది అయినటువంటి చార్క కరణార్క కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. పిడపర్తి వారు అనుష్ఠించేటువంటి చైత్రపక్షం, ఆ పిడపర్తి వారికి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చైత్రపక్షం అనుష్ఠించే వాళ్ళందరూ కూడా మాదే కరెక్ట్ అంటున్నారు. మీవి 2 కరెక్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? దృక్ అంటే కనబడ్డం కదా, ఏదో ఒకటే కనబడుతుంది, 2ది కనబడదు కదా. కాబట్టి ఇదేదో ఫైనల్ చేసిన అంశం ఇదే కాబట్టి అన్నందుకు ఆయన పండితుడు కదా, మామూలు పండితుడు కాదండి. మధుకృష్ణశాస్త్రి గారిని ప్రాతస్మరణీయుడు ఆయన. నాకు అసలు సిద్ధాంత భాగం మీదకి వెళ్ళడానికి కారకుడు కూడా ఆయనే. మరి నాకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు, ఉత్తరాలు వస్తుండే, నాన్న ఈ గ్రంథం ఈ గ్రంథం. ఆయన కాకుండా జ్యోతిషం చదువుకునే విద్యార్థులు అంటే ఆయనకు బాగా ప్రేమ. ఆయన దగ్గర చదువుకోకపోయినా ఎవరి దగ్గర చదువుకున్నా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళు, నా ఇది చదవండి ఇది చదవండి చదవండి అని చెప్పేసి. చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం చూడలేం కూడా. మరి నేను ఆయన చివరి కాలంలో ప్రశ్న వేశాను, అయ్యా మాది పూర్వ పద్ధతి,
మాది దృక్ సంస్కారం జరగలేదు కాబట్టి మా జోలికి రావద్దు మీరు. మాకు కనబడుతుంది మీరుంటున్నారు, ఆయన కనబడుతుంది ఆయన అంటున్నారు. ఇలాగే భారతదేశంలో ఇంకా 7 రకాల సిద్ధాంతాలని నా వరకు నాకున్న పరిజ్ఞానంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి, నేను గమనించలేదు. నేను ఈ వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ అయ్యాకే సిద్ధాంతులు చాలామంది మాట్లాడుతుంటే వాళ్ళ మాటలని ఆసరా చేసుకుని నేను కూడా ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయనే విషయాలు తెలుసుకున్నాను. దాని మూలంగా తెలిసిన అంశం అది కూడా. అంత పూర్వం నాకు అది కూడా తెలియదు. ఛాయర్ కర్ణాటక చైత్రపక్షం మా పూర్వపక్షానికి కొంతమంది గణకాండం ప్రకారం చేస్తున్నారు, సిద్ధాంతం ప్రకారం చేస్తున్నారు, ఇవే తెలుసు అందుకన్నా. సరే అడిగితే ఆయన మంచి ప్రశ్న వేసేవరా, బాధ్యత మాది దృక్కు మాది కనబడుతుందన్నాం కాబట్టి మేమే చూపించాల్సిన బాధ్యత. మంచి ప్రశ్న వేస్తున్నారు. సరే ఈలోపు కాలం ఆయన అప్పటికే చాలా పెద్దవాడైన కారణంగా కాలం వెళ్ళిపోయింది. మరి ఈ నేపథ్యంలో యూనివర్సిటీల్లో కూడా చైత్రపక్షం అనేది చాలా విశేషమైన సిద్ధాంతం, దాన్ని అనుష్ఠించాలని చెప్తున్నారు. సమాజంలో కూడా ఎక్కువ మంది వాడుతున్నారు. నేను మీ అందరికీ ఒకటే ప్రశ్న వేస్తాను, మీ సిద్ధాంతం కరెక్టే, మీ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఛాయర్ కరుణార్కి వాళ్ళు మా దృక్కు మాదే కరెక్ట్ అంటారు. వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దృక్కి సంబంధించి మేము గ్రహసాధన కోష్టకాలు అనే గ్రంథం ద్వారా చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు గ్రంథం చేసి చూపిస్తున్నారు. విద్యార్థులు వస్తే పాఠం చెప్తున్నారు. ఇందాక మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పా, ఈ మధ్యకాలంలో బాహాటంగా పబ్లిక్లోకి వచ్చి ఏదో స్టేడియంలో కూర్చుని పాఠాలు చెప్పిన వాళ్ళకి వాళ్ళే వచ్చారు. మరి ఈ నేపథ్యంలో మరి చైత్రపక్షానికి భారతీయ సనాతన గ్రంథం ద్వారా మీరు పాఠం చెప్పడానికి సరిపెట్టడం వద్దండు. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ నమస్కారం. నాసావాడి గ్రహాలతోనో, స్విస్ వాడి గ్రహాలతోనో, లేకపోతే నారాయణ పురోహిత్ గారి గ్రంథాలతోనో, లేకపోతే ఆస్ట్రనామికల్ అల్గామిస్తోనో సరిపెట్టడం అనేది వద్దు దయచేసి. ఏదో జస్ట్ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ప్రారంభించే వాటికి సరిపోయింది లేదా అని చెప్పి చెకింగ్. కానీ నాకు లాంగ్ రన్లో దీని మనం సంస్కారాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి, ఎప్పుడు ఖగోళ విన్యాసంలో మార్పులు వస్తే ఆ ఖగోళ విన్యాసంలో మార్పులు చేయడానికి వీలుగా మీ దగ్గర ఏమైనా గ్రంథాలు ఉన్నాయా దయచేసి చెప్పండి. నాకు కూడా రాష్ట్రీయ విద్యాపీఠంలోనే సిద్ధాంత భాగం సంబంధించిన రీసెర్చ్ చేసే కుర్రాడు వంశీ అని చెప్పేసి మాకు బాగా సాన్నిహిత్యంగా ఉంటాడు. చాలా గొప్ప మేధావి, చాలా గొప్ప విజ్ఞాని. ఈ సిద్ధాంత భాగానికి సంబంధించిన శోధన చేస్తున్నాడు. చాలామంది గుప్తంగా ఉండిపోయారని ఎట్లాగా బయటికి రాకుండా. మీరెవరు వినుండరు ఆ పేరు కూడా. చాలా గొప్ప రీసెర్చ్ చేస్తున్నాడు కుర్రాడు. మీకు ఫస్ట్ ఎపిసోడ్లో కొన్ని పేర్లు చెప్పారు, తంగిరాల మల్లికార్జున శర్మ గారు, బట్టిప్రోలు గారు, వీళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చదువుతున్నారు. ఇంకా అనేక గ్రంథాల మీద, అనేక సిద్ధాంత విషయాల మీద రీసెర్చ్. వీళ్ళందరూ కూడా బయట మార్కెట్లోకి కనబడరండి. ఎందుకంటే పండితులు నిజంగా సిద్ధాంత భాగం మీద పండితులు మార్కెట్లోకి కనబడట్లా. వాళ్ళందరూ గోప్యంగా ఉంటున్నారు. వాళ్ళు చదువుకుంటూ ఆ శోధన చేయడం, భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడాలనే విషయంలో. మిగతా వాళ్ళందరూ కూడా పంచాంగాలు అమ్మేసుకుంటూ, క్యాలెండర్లు అమ్మేసుకుంటూ, ఆస్థాన సిద్ధాంతాలు పదవులు కొట్టేసుకుంటూ బయట విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత విషయం సరే. మరి మీరు ఏమన్నా ఒక గ్రంథాన్ని చెప్తారా? చెప్తే కేతకీ గ్రహలాగం అని చెప్పి మన మధ్యకాలంలో కొన్నాడు ఒక ఆయన మొదలెట్టాడు. కేతకీ గ్రహలాగం ప్రకారం పంచాంగం చేయించండి అంటే చేయించలే. ఆయన విద్యార్థి పరంపర అంతా వెళ్ళిపోయారు. మీరు గ్రంథాన్ని వాళ్ళకి సరిపెట్టడం కాదు, భవిష్యత్తు కూడా సరిపడేలాగా సూత్రాన్ని ఒక ప్రాతిపదిక చేయగలరా? పాశ్చాత్య విధానంతో వెళుతూ సరిపెట్టాను అంటే అట్ట కుదురుతుంది. చేశాను వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో చూపిస్తారని చూపించరు. మేము మా మనోడికి చూపించుకుంటాం, లేకపోతే నేను కూడా అందుకోసం ఈ సంవత్సరం పంచాంగంలో రాద్దాం అనుకుంటున్నాను. స్వయం శోధిత గ్రహాలు, కుజాది సప్తగ్రహాలు నా పంచాంగంలో రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఇదే సంబంధిస్తాను, నేను మీకు చూపించండి, మా మనోడికి చూపించుకుంటానండి నేను. ఎందుకంటే నేను పంచాంగం నేను చేయగలను చూపిస్తానప్పుడు నన్ను ఎవరు అడగల. 2019లో ప్రతి వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కాగితాలు పంపించా. ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా ఒప్పుకుంటా? నన్ను చెక్ చేయాలి, నువ్వు కూడా నీ గణితం చూపించవయ్యా అని అడుగుతా. ఇట్లా అయిపోతుంది చివరికి వ్యవస్థ. కొట్టుకోవడం, మాట, వ్యవహారం, అక్కలి కబుర్లు తప్పితే ఈ సిద్ధాంతులు పంచాంగతులు కూడా పంచాంగ గణితాలకు సంబంధించినటువంటి సంస్కారాల మీద చర్చ చేసుకునేలాగా ఎక్కడ జరగట్లే. కాబట్టి దాన్ని ఎంతవరకు మనం తీసుకోవాలని చూసుకుంది. ఎవరైనా సరే మా సిద్ధాంతం కరెక్ట్ అని మీ సిద్ధాంతానికి సంబంధించి ఇవాళ రోజుకి సరిపోతుందని చూపించేందుకు వీలుగా భారతీయ సనాతన గ్రంథాల ప్రకారంగా ఏమైనా ఉన్నాయా? మా పూర్వత పంచాంగతలకు వచ్చిన ఇదేంటంటే అందరూ కూడా ఇది పంచాంగం తప్పండి అంటారు. ఓకే, మా తప్పే, మేము దృక్ సంస్కారం చేయం. దృక్ సంస్కారాలు మా పంచాంగం లేవు కాబట్టి మా దృక్కు అనడానికి లేదు. దృక్ సంస్కారం చేసిన వాళ్ళు ఇన్ని రకాల పంచాంగాలు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ మీరు ప్రూవ్ చేయండి అనే విషయంలో ఫస్ట్ వెళ్ళాల్సిన అవసరాన్ని బాగా ఉంది. మరి భారతీయ గ్రంథాలతో చూపించకుండా పాశ్చాత్య విధానాలతో పంచాంగం చూసేటప్పుడు అసలు పంచాంగం ఎందుకు కంప్యూటర్లో కొట్టుకుంటూ వస్తుంటే మరి ఇది ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాబోయే కొద్ది కాలంలో ఉగాదికి తేడాలు ఉన్నాయి. ఉగాది తేడా ఉన్నప్పుడు అసలు కొన్ని పీఠాల్లో కూడా స్వాముల వాళ్ళు శాస్త్రాన్ని గౌరవిస్తున్న విధానంలో వాళ్ళు మాకు చక్కటి అవకాశాలు ఇస్తుంటే వాళ్ళు ఇచ్చే అవకాశాలు మేము సద్వినియోగం చేసుకోవట్లేదు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏమో చైత్రపక్ష పంచాంగాల్ని అనుష్ఠిస్తూ వెళ్తుంటారు. ఇప్పుడు గణప సిద్ధాంత స్వామి ఆశ్రమం,
కంచివారి ఆశ్రమంలో చైత్రపక్ష పంచాంగాలు, వాళ్ళ భక్తులు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళు రాసిన పండుగలనే అనుష్ఠిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత పూర్వపద్ధతి పంచాంగం శృంగేరి వారు, జీఆర్ వారు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ పరంపర, వాళ్ళు ఆ పంచాంగాలను అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పటికి తెలియను, ఎప్పటికైనా తెలాలిగా. రేపు ఉగాది తేడా రాబోతోంది కొద్ది రోజుల్లో. ఈ 2 పీఠాలకు సంబంధించినటువంటి ఒకళ్ళు ఒక రోజు చేస్తారు, ఒకళ్ళు ఒక రోజు చేస్తారు. అదే సంవత్సరంలో రామనవమి తేడా వస్తుంది. అప్పుడు ఇంకేంత గొడవ అవుతుంది. దీన్ని హేతువాదులు హ్యాండిల్ చేసి ఒక సిద్ధాంతి విమర్శిస్తేనేమో తిడతారు, అదే ఒక హేతువాది కనుక విమర్శిస్తే చచ్చినట్టు పడతారు. ఎందుకు ఆ పడడం? మనం దాన్ని సరి చేసుకునేందుకు వీలుగా కూర్చుందామని ఇప్పుడే రావచ్చు కదా. ఈ ఆంధ్రదేశంలో ప్రతివాడికి కూడా పంచాంగతలు ఏదో విధంగా మార్కెట్లో బాగా ఎలివేట్ అవ్వాలని ఒక కోరికతో పరిగెత్తున్నారు తప్పితే సిద్ధాంతాన్ని కాపాడాలనే ప్రయత్నంలో వెళ్తున్నట్టుగా గత 20-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సిద్ధాంతుల్లో అటువంటి జిజ్ఞాస ఉన్నవాళ్ళుగా కనబడట్లేదు అనేది ఈ పండుగల డిబేట్ల దగ్గర ఇంత గొడవ జరుగుతుంటే ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఒక గమనిక వస్తుందా లేదా? అందుకోసం ఎవరైనా ఒక సిద్ధాంతి అనేవాడు వచ్చినప్పుడు ఆయన గొప్ప పండితుడిగా కంకణాలు, పొంగణాలు, ఉంగరాలు, వెళ్ళం సూత్రాలు చూస్తే అయ్యా వద్దు, ఇవన్నీ వద్దు, కానీ నీ కీర్తి కిరీటాలు, అవార్డులు, ఈ మధ్యన సన్మానాలు చేయడం, మన అవార్డులు, తర్వాత ఇదేంటి మన బిరుదులు ఇవ్వడం కూడా ఒక వ్యాపారం అయిందండి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన బిరుదులు ఇవ్వడాలు, అవార్డులు ఇవ్వడాలు చేస్తూ ఉంటారు. సంబంధం లేని వాళ్ళు కూడా ఈ పంచాంగతల సంబంధమైన కమిటీలను మెయింటైన్ చేస్తూ ఆపరేట్ చేస్తూ వాళ్ళు కూడా పంచాంగతల సమక్షకి అధ్యక్షులు అండి, లేకపోతే ఉపాధ్యక్షులు అండి, లేకపోతే కోశాధికారులు అండి అంటూ వాళ్ళు బయట మార్కెట్లో చలామణి అయిపోతూ వాళ్ళు కూడా పెద్దవాళ్ళుగా సంపాదించుకోవడానికి వీలుగా దాన్ని మార్గం చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఇవన్నీ వద్దు. నువ్వు పంచాంగాన్ని భారతీయ సనాతన గ్రంథం ప్రకారంగా సరిపెట్టడం వద్దు, సాధించి చూపించగలవా? తినే అన్నం మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి కూర్చోబెట్టండి, తరమండి, పబ్లిక్ తరవాలి. తరిమితేనే ఈ సిద్ధాంతులకి జ్ఞానం కలిగి వీళ్ళు దాన్ని కూర్చుని పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని దాన్ని ఏదో విధంగా సరిచేద్దామని చెప్పి ఉద్దేశంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నాకు కూడా ఇవాళ 52 సంవత్సరాలు. నేను కూడా ఇప్పటికి కూడా అవకాశాలు దొరికిన చోట ఇక్కడ చదువుకుంటూ వచ్చా. చెప్పా మీకు గతంలో 2015లో మధుర బాలశంకర శర్మ గారి దగ్గర మళ్ళీ ప్రత్యక్షంగా వాళ్ళ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాను. బట్టికుప్రోలు తుకారాం హెస్ గారి దగ్గర సూర్య సిద్ధాంతాన్ని అభ్యాసం చేసి నేను తర్వాత మళ్ళీ టీవీలో యూట్యూబ్లో వస్తున్న వీడియోల ద్వారా మొత్తం సూర్య సిద్ధాంతాన్ని మొత్తాన్ని కూడా నేను స్వయంగా అక్కడ వాళ్ళ వీడియోల పాఠాల ద్వారా పుస్తకాలు పెట్టుకుని సాధించుకొచ్చి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాబట్టి ఆ మిగతా వ్యాఖ్యానాలు కూడా స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇందులో సూర్యసిద్ధాంతం మాకు ఒక్కళ్ళకే వచ్చు, వేరే వాళ్ళకి రాదు, మేము ఒక్కళ్ళ మీద దాని మీద పేటెంట్ హక్కున్న వాళ్ళం అనేలాగా మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారని చెప్పి కావాలని స్టడీ చేస్తున్నా. నా వల్ల రేపు సమాజానికి ఆన్సర్ వస్తుందా రాదో తెలియకపోవచ్చు, కానీ ఇవాళ యూత్ బాగా తెలియని వాళ్ళు, వాళ్ళకి టెక్నాలజీ చేతిలో ఉంది, కంప్యూటర్ల చేతిలో ఉన్నాయి, టక వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలంటే కనుక వాళ్ళు ఒక ఆన్సర్ చేయడానికి వీలుగా తయారవడానికి అవకాశం వస్తుంది. అటువంటి అవకాశాలు ఉన్నటువంటి మేధస్సు ఉన్నటువంటి మన భారతీయ సంపదని మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి రీసెర్చ్ చేస్తున్న కుర్రాళ్ళందరూ కూడా ఇంకా కుర్రాళ్ళని పోగు చేసి పాఠాలు చెప్తే ఇంకా బాగా వస్తుంది తొందరగా చెప్పడం మూలంగా అని. సరే, ఇవన్నీ ఇట్లా ఉంటే కంప్యూటర్ల ద్వారా, టెక్నాలజీ ద్వారా, యాప్ల ద్వారా పంచాంగాలు ఎవరి పంచాంగాలు వాళ్ళు మార్కెట్ చేసేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఛాయార్కీకరణార్క సిద్ధాంతం సహజంగా ఎక్కడా కూడా ఎక్కువ స్థాయిలో మార్కెట్లో వెళ్ళదు. కానీ తంగిరాల మల్లికార్జున గారు ఇచ్చారని తంగిరాల పంచాంగం అని చెప్పి పెట్టేశాడు ఆయన. ఒకసారి పెట్టేసరికి ఎక్కడో ముహూర్తం పెట్టాల్సి వస్తే వాళ్ళ పంచాంగానికి 2 రోజుల ముందు సంక్రమణం వస్తుంది. అధిక మాసాలు వాళ్ళకి మనకి 1 సంవత్సరాలు తేడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన పెట్టేసరికి ఎవడో ముహూర్తం పెడుతూ వాళ్ళ పంచాంగం ప్రకారం ముహూర్తం పెట్టేశాడు. వాళ్ళకి వర్జ్యాలు కానీ, తిథులు కానీ, తిథి ఇంటెన్షన్స్ కానీ ఈ మార్కెట్లో దొరికే పంచాంగాలకి దానికి తేడా ఉంటుంది. అంటే ఇవాళ ఆ యాప్ల ద్వారా కనుక మనం పబ్లిక్ దగ్గర అయితే మనకి సర్క్యులేషన్ పెరుగుతుంది, మనం బాగా ఎలివేట్ అయిపోతాం. అలాగా వచ్చేటువంటి ఎక్కువ సర్క్యులేషన్ పంచాంగాలను వాడుకోవడం అనేది పబ్లిక్లో అలవాటైంది. ఇక ఈ సిద్ధాంతాల్లో కూడా తేడా, అందరూ కూడా పూర్వపక్షం వాళ్ళు యాప్లు ప్రిపేర్ చేసి, అలాగే ఈ ఛాయార్కీకరణార్క వాళ్ళు కూడా యాప్లు ప్రిపేర్ చేసి, చైత్రపక్షం వాళ్ళు కూడా యాప్లు ప్రిపేర్ చేస్తే ఈ యాప్ ద్వారా కదా ఇవాళ పాశ్చాత్య సిద్ధాంతంతో ఉన్నటువంటి పంచాంగం వాళ్ళ మార్కెట్లో ఎక్కువ వెళ్ళిపోయింది. మరి దాన్ని ఈ యాప్ల్లో హ్యాండ్లింగ్ చేసుకునేందుకు వీళ్ళు అందరికీ కూడా ఈ చైత్రపక్షం వాళ్ళు, పూర్వపక్షం వాళ్ళు, ఛాయార్కీకరణార్క వాళ్ళు అందరూ కూడా యాప్లు ప్రిపేర్ చేస్తే అప్పుడు యాప్ల ద్వారా వచ్చేటువంటి కన్ఫ్యూజన్లో అప్పుడు పబ్లిక్కి ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ఏంటి పంచాంగం ఎంత తేడా వచ్చిందని. అక్కడ వచ్చేదాకా తీసుకెళ్తే కానీ మళ్ళీ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన పంచాంగం మీద క్వశ్చన్ మార్కులు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు ఏమన్నా అప్పటికి మళ్ళీ పండితులు పోవచ్చు. ఇప్పుడున్న పండితులు ఇట్లా రీసెర్చ్ చేసిన పండితులు రేపు ఉండకపోవచ్చు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని పడుకోవాలి. నిజమైన సిద్ధాంత పరిజ్ఞానం ఉండి
ఇవాళ కూడా సిద్ధాంత గ్రంథాలు చదువుతున్నాడు. సిద్ధాంత వివేకం, సిద్ధాంత శిరోమణి, తర్వాత మళ్ళీ సూర్య సిద్ధాంతం. మినిమం నాలెడ్జ్ కోసం ఇవి చదవాల్సిన అవసరాలని సిద్ధాంత శేఖరం. ఈ 4 గ్రంథాలను చదువుకుని బయటకు వచ్చేవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి అసలు పంచాంగంలో ఉన్న తేడాలేంటి, దాన్ని ఎందుకు చేయాలా వద్దా అనేటువంటి విషయాల మీద ఏం చేస్తాం, ఏం చేయాలి అనేటువంటి విషయాలు, వీటిని కనుక ఒక అండర్స్టాండింగ్తో కనుక ముందుకు వెళ్తే అప్పుడు ఏదైనా మళ్ళీ ఒక తాటి మీదకి రావచ్చు. అప్పటికి కూడా రాదు, ఎందుకంటే ఎవరి పంచాంగం వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని చెప్పినా పూర్వబద్ధి వాళ్ళ పంచాంగం వాళ్ళు ఆపరు. వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి కుర్రాళ్ళు వచ్చేసి మన పూర్వబద్ధి పంచాంగం అంటే టీటీవీ వాళ్ళ పంచాంగం వస్తున్నారో దాంతో సమాంతరంగా ఉండే పంచాంగాన్ని ఎవరికి వాళ్ళు సాఫ్ట్వేర్లు ప్రిపేర్ చేశారు. తెలంగాణలో ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేస్తున్న కుర్రాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళు కొద్ది రోజులు పంచాంగం సూసిద్ధాంతం దగ్గరగా ఉంటుంది. దృక్ సంస్కారం లేని పంచాంగం అది. నువ్వు తప్పు ఉన్నా సరే రేపు వాళ్ళ మార్కెట్లో రిలీజ్ చేస్తే పంచాంగం కూడా కనబడుతూ ఉంటుంది. సరే ఇంక కొద్ది రోజులు పోతే పంచాంగాలు ఇంట్లో పెట్టుకోవడాలు, హార్డ్ కాపీ డస్టర్లు పక్కన పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కంప్యూటర్ ఆన్ చేయగానే వీళ్ళ యాప్ వస్తుంది. వీళ్ళ యాప్లో మనం ఓపెన్ చేస్తాం చూడంగానే సూర్యసిద్ధాంత పంచాంగం కానీ అందులో పంచాంగాలు తిదివార నక్షత్రాలు వస్తాయి. పాశ్చాత్య విధానంలో వచ్చేటువంటి యాప్లో తిదివార నక్షత్రాలు వస్తాయి. అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. చివరికి వెరసి ఈయన చెప్పిన 3 ఎపిసోడ్లో వచ్చిన అంశం ఏంటి అంటే, ఇక పైన ఈ పంచాంగకర్తలు, పంచాంగాలు ఇవ్వడాలు, ఇందులో ఉన్న గణిత భేదాలు అనేవి ఏకతాటి మీదకి రావు. దీన్ని టెక్నికల్గా బాగా డెవలప్ చేసి ఎక్కువ మంది వాడుకునేది వీలుగా ఎలా చెయ్యాలి అనేటువంటి వ్యాపార ధోరణిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇప్పటిదాకా ఒక 500 మంది 400 వాడుకుంటున్నారు ఛాయార్కీకరణార్క సంబంధం సిద్ధాంతం. అది కూడా త్వరలో వాళ్ళు కూడా కంప్యూటర్ ప్యాకేజీలు తయారు చేశారు. మొత్తం అంతా కూడా 8 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు. అయితే అందులో గొప్పతనం ఉందండి. దానికోసం వాళ్ళు వాడేటువంటి గ్రహ సాధనా కోష్టకాలు అనేటువంటి గణితం ఉందే, సాయన గ్రహాలు నాసా వాడు ఇచ్చేదానికి చాలా దగ్గరగా వచ్చేస్తాయి ఆ గ్రంథంలో భారతీయులు కూడా కష్టపడి దానికి బాగా కృషి చేసి ఆ గ్రంథాన్ని ప్రిపేర్ చేశారు. కాబట్టి భారతీయులు కూడా ఉన్నారు అందులో, ఆ పుస్తకం తయారు వాళ్ళల్లో. మరి వాళ్ళు రావాలి, ఎందుకంటే నాసా వాడితో సమానమైన గ్రహాలు ఇచ్చిన వాళ్ళు కదా, వాళ్ళ గణితంతో కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు వెనకాల ఉండాలి, వాళ్ళు కూడా రావాలి. మీకు 2వ ఎపిసోడ్లో చెప్పా, సాయన గ్రహాలు ఆకాశంలో ఉంటాయి, మనం వాడుకున్న నిర్ణయ గ్రహాలు. ఈ నిర్ణయ గ్రహాలతో వచ్చిన పంచాంగాలు వచ్చిన తేడాలు ఇవి మనం కొట్టుకుంటున్నాం. ఈ 2 మధ్యలో ఉన్న భేదం ఆయనాంశ. ఈ ఆయనాంశను తేల్చేందుకు చరిత్ర వాడుతున్నారు కాదు, గణితం ద్వారా ప్రూవ్ చేయగలిగితే కనుక మొత్తం అంతా వ్యవహారం వెళ్ళిపోతుంది. దానికోసం కృషి చేసేటువంటి పండితులు అవుతారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. కానీ ఈ చర్చలు మాత్రం ఆగవు, ఈ కొట్లాటలు ఆగవు, పండుగల విమర్శలు ఆగవు. చివరికి ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పంచాంగాన్ని అనుష్ఠిస్తూ పండుగలు, పబ్బాలు, సెలవులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విధానం వస్తుంది. కానీ గణిత విధానాల్లో మాత్రం తేడాలు రావని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.